వేలాది సంవత్సరాలుగా శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వం మనందరినీ కూడా ఆకర్షిస్తూనే ఉంది. అసలు ఏమిటి ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ సొగసేమిటి, ఆ లోతుపాతులు ఏమిటి? రామాయణం నుంచి మనం ఒక సిరీస్గా చెప్పుకుందాం. సకల సుగుణాభిరాముడు అని అంటాం, కానీ అసలు ఆయనలోని ఆ సుగుణాలు ఏమిటి? అవి ఎందుకు సుగుణాలు? మన జీవితానికి వాటి ఉపయోగం ఏమిటి? రామాయణాన్ని చదివితే రామచంద్రుడి వ్యక్తిత్వం అణువణువునా మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయోధ్యకాండలో రాముడి గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది. సచనిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అంటే ఎల్లప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉంటాడు, తానే ముందుగా మృదువుగా పలకరిస్తాడు. ఎవరైనా తనతో పరుషంగా మాట్లాడినా దానికి పరుషమైన సమాధానం ఇవ్వడు. ఒక్కసారి ఆలోచించండి, ఇందులోనే ఈనాటి పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించిన ఎన్ని గొప్ప సూత్రాలు దాగి ఉన్నాయో. మనలో చాలామంది ఏమనుకుంటాం, నేను ముందుగా ఎందుకు పలకరించాలి, వాడే పలకరించాలి. పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కొందరు ఎదుటివాడిని ముందుగా పలకరిస్తే తమ స్థాయి తగ్గిపోతుందేమో అన్నట్లుగా ఒక కృత్రిమ గంభీరత్వాన్ని ప్రదర్శిస్తారు. కానీ రాముడు, ఆయన దశరథ మహారాజు కుమారుడు, చక్రవర్తి దశరథుడు, అసమాన శౌర్య సంపన్నుడు అయినా తానే ముందుగా పలకరిస్తాడు, తానే మృదువుగా మాట్లాడతాడు. ఎదుటివాడు ఎంత సామాన్యుడైనా అతనికి గౌరవం ఇస్తాడు. ఎందుకంటే గొప్పతనం ఎదుటివాడిని చిన్నచూపు చూడడంలో లేదు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఎదుటివారిని గౌరవించగలగడంలోనే ఉన్నది. ఇక రెండో గుణం మరింత గొప్పది. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఎవరైనా పరుషంగా మాట్లాడితే వెంటనే తిరిగి పరుషంగా మాట్లాడకపోవడం రామచంద్రుడి యొక్క గొప్పతనం. మన జీవితంలో ఎన్నో తగాదాలు అసలు ఎలా మొదలవుతాయో ఒక్కసారి ఆలోచించారా? ఒక మాట, దానికి మరి ఒక సమాధానం, దానికి ఇంకొక సమాధానం, మాట మీద మాట, చివరికి చిన్న విషయం చిలికి చిలికి గాలివానై పెద్ద వివాదం అవుతుంది. రాముడి దగ్గర ఆ గొలుసు మొదలు కానే కాదు. ఎందుకంటే ఆయనకు ప్రతి మాటకు సమాధానం ఇచ్చే లక్షణం లేదు. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మనిగ్రహం. ఎదుటివాడి కోపం మనలోకి ప్రవేశించకుండా అడ్డుకోగలగటం, అదే నిజమైన బలం. అందుకే ముందుగా పలకరించండి, మృదువుగా మాట్లాడండి. పరుషమైన మాటకు పరుషమైన మాటతో సమాధానం ఇవ్వకండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ స్థాయిని చూపించడానికి గంభీరంగా నటించకండి. మీ ప్రశాంతతను ఎవరూ దోచుకోనివ్వకండి. ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే, ఇదే ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే, ఇదే ఇంటెగ్రిటీ అంటే. మరి ఇవన్నీ కూడా ఆధునిక మేనేజ్మెంట్ పుస్తకాల్లో కొత్తగా కనిపెట్టిన విషయాలా? కాదు. వేల సంవత్సరాల క్రితమే అయోధ్యలో ఒక యువరాజు తన జీవితంతో, తన ఆచరణతో మనకు నేర్పించాడు. అందుకే రామాయణం కేవలం ఒక కథ కాదు, రాముడు కేవలం ఒక పాత్ర కాదు, రాముడి జీవితం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్. రామాయణం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుగా చదవాల్సిందే. రాముడిని చదవండి, రాముడిని అర్థం చేసుకోండి, రాముడి గుణాలను మన జీవితంలో మనవిగా స్వీకరించి వాటిని ఆచరించండి. రాముడు అంటే కేవలం పేరు కాదు, మనిషి ఎలా ఉండాలో చూపించే ఒక ప్రమాణం. ఈజ్ ఎ యూనిట్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.